వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో ఆక్వా రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. జోన్, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ఎకరాల పరిమితి లేకుండా ఆక్వా చెరువులకు యూనిట్ విద్యుత్తును రూపాయిన్నరకే సరఫరా చేసే చారిత్రాత్మక జీవో నంబర్ 57ను ప్రభుత్వం విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ఎత్తున నిర్వహించిన ఆక్వా రైతుల సభలో రాష్ట్ర మంత్రుల బృందం రైతుల సమక్షంలోనే ఈ జీవోను ప్రకటించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది ఆక్వా రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. జీవో నంబర్ 57 విడుదల ద్వారా ప్రభుత్వంపై ఏటా 1150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇంతకు ముందు యూనిట్ విద్యుత్ 3.85 రూపాయలు ఉండగా ఇప్పుడు దాని రూపాయిన్నరకే తగ్గిస్తూ 2.35 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. దీనివల్ల రైతుకు ఎకరాకు విద్యుత్ ఛార్జీల భారం 1,30,000 నుంచి 54,000కు తగ్గుతుందని, ఫలితంగా ఎకరాకు ఏటా 84,000 వరకు ఆదా అవుతుందని గణాంకాలతో సహా వివరించారు. మన రాష్ట్ర మంత్రివర్యులు పైసలు ఉండేది ఆ రోజు యూనిట్ ఛార్జీ. ఆ రోజు రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ ₹3.85 సగానికి సగం ₹2 తగ్గించి ఆక్వా రైతుకు ఊరటనిచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూపాయిన్నరకి ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రోజు జీవోని మన గౌరవ మంత్రి వాళ్ళు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకుల్లో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆక్వా రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ రోజు ఉదయమే జీవో 57 సిద్ధం చేసి స్వయంగా రైతుల సంక్షేమంలో ప్రకటించడం ప్రభుత్వ నిబంధతకు నిదర్శనమని చెప్పారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, దేశంలోనే ట్రూ డౌన్ చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని గొట్టిపాటి గుర్తు చేశారు. రాష్ట్రంలో వివిధ రంగాలకు 15,000 కోట్ల విద్యుత్ రైతులు ఇస్తున్నామని, ఆక్వా రైతులకు విద్యుత్ శాఖ నుంచి భవిష్యత్తులోనూ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. మరి 2014-19 దాకా కూడా మన సబ్సిడీ ఇచ్చాం. 19 నుంచి 24 దాకా వచ్చిన గొడ్డల పార్టీ మన మొత్తం అన్ని సబ్సిడీలు తీసేసి రైతుని నిర్వీర్యం సంగతి మీకు తెలుసు. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఆక్వా జోన్లకి మనం ఏదైతే సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా ఆక్వా జోన్లుగా ప్రకటించి మరీ సబ్సిడీ ఇచ్చాం మనం. మరి ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు మరి రైతులందరూ కూడా మన పార్టీని ఎప్పుడు కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానికి ఇవాళ రాష్ట్ర ప్రజల్లో దానికి భిన్నంగా ఇవాళ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ రోడ్డెక్కి ఆక్వా రైతుల్ని ఆదుకుంటామని చెప్పి అక్కడ ముందు చొక్కా అయిపోయారు. ఏంట్రా చొక్కా అయిపోతున్న రైతులను పిలిపించుకుని అనుకున్నాం. ఆ తర్వాత దేవరపల్లిలో పొగాకు రైతులను ఆదుకుంటామని మొత్తం షర్ట్ ఇప్పారు. ఈసారి మీటింగ్ పెడితే ప్యాంట్ కూడా ఇప్పేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అనే నినాదంతో చంద్రబాబు నాయుడు 1994లోనే ఆక్వా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఆక్వా రంగం అయిన మానస పుత్రిక అని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సీడ్ కంపెనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ఫీడ్ ధరలను నియంత్రించేలా కంపెనీస్తో చర్చలు జరిపామని, సోయాబీన్ ధరలు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అప్సడా చట్టం
తెచ్చామని గొప్పలు చెప్పుకున్న జగన్ 5 ఏళ్లలో ఒక్క సమావేశం కూడా చేపట్టలేదని విమర్శించారు. ఇకపై సీడ్ ఫీడ్ ధరల నిర్ణయంలో అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆత్మరంగం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. అంతకుముందు ఆక్వా రంగం మీద ఎవరు దృష్టి పెట్టలేదు. 94లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రంగం మీద దృష్టి పెట్టిన విషయాన్ని కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి తరానికి అసలు తెలియకపోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశీయంగా రొయ్యల వినియోగం పెరగాలని భీమవరంలోని ల్యాబ్లను రైతుల వినియోగంలోకి తెచ్చి ఆక్వా యూనివర్సిటీకి వీసీ నియామకం త్వరలోనే పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. మొత్తానికి విద్యుత్ సబ్సిడీ ద్వారా ఆక్వా రంగానికి మళ్లీ మహాదశం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆక్వా రైతులకు వెన్నుదన్నుగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని అట్లానే మన ఎమ్మెల్యేస్ ని మన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జీవో రిలీజ్ చేయమన్నారు. ఇవాళ పొద్దున్నే 8ంటికి జీవో రెడీ చేసుకుని తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మీ సమక్షంలోనే ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ జీవో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని అట్లానే మన ఎమ్మెల్యేస్ ని మన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జీవో రిలీజ్ చేయమన్నారు. ఇవాళ పొద్దున్నే ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.